మీరెప్పుడైనా ఆలోచించారా? చింతపిక్కల వల్ల ఉపయోగం ఏంటో? ఎస్పెషల్లీ ఇది పల్లెటూరులో ఉండేవాళ్ళకి చాలా సార్లు డౌట్ వచ్చే ఉంటుంది. భూమికి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహంకి మధ్య లవ్ రిలేషన్‌షిప్ ఉందనే అనుకోవాలి. ఆ రిలేషన్‌షిప్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎలక్షన్ టైమ్‌లో నోటాకి అంటే నన్ ఆఫ్ ది అబోవ్‌కి ఎక్కువ ఓట్లొస్తే ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనం మన ఇండియాకి చింతపండు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. చింతపండు ఆఫ్రికా ఆరిజిన్‌కి చెందింది. తర్వాత దీన్ని ట్రేడ్ మరియు మనుషుల వలస కారణంగా మన ఆసియా ఖండంలోకి అయితే వచ్చింది. ఆ తర్వాత మన దేశంలోకి కూడా అలా వచ్చింది. యాక్చువల్‌గా ఈ చింతపిక్కల్లో 65-73% వరకు సాలకారైడ్‌లు అనేవి ఉంటాయి. అంటే ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్లు అనమాట. అంతేకాకుండా 15-20% వరకు ప్రోటీన్, ఫైబర్, లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. హెల్త్‌లో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఈ చింతపిక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే బ్లడ్‌లో షుగర్‌ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలాగే డయాబెటిస్‌కి కూడా చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ సీడ్స్‌ను ఎక్స్ట్రాక్ట్ చేసి ఐ డ్రాప్స్‌లో యూజ్ చేస్తారు. ఆల్సో ఇవి వెయిట్ లాస్‌కి, కొలెస్ట్రాల్‌కి, ఇమ్యూనిటీ బూస్ట్‌కి కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ చింతపిక్క సీడ్స్‌ను పౌడర్‌లా చేసి స్కిన్‌కి కూడా యూజ్ చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీలను కూడా ఉపయోగిస్తారు. జెల్లీస్, సాసెస్‌లోను కూడా దీన్ని ఉపయోగిస్తారు. అండ్ అలాగే ఈ చింతపిక్కను ఫార్మాలో మెడిసిన్ తయారీలో కూడా యూజ్ చేస్తారు. మీకు తెలుసా నోబెల్ అవార్డ్స్‌ని ఎందుకిస్తారో? ఇది యాక్చువల్‌గా ఎలా స్టార్ట్ అయిందంటే ఒక అవమానం వల్లే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. స్వీడన్ దేశపు ప్రముఖ రసాయనవేత్త మరియు ఇంజినీర్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఈ అవార్డ్స్‌ని ఇస్తారు. ఎందుకంటే 1888లో ఒక ఫ్రెంచ్ వార్తాపత్రిక ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారని తప్పుగా ప్రచురించింది. అంతేకాకుండా ఆయన శవాల మీద వ్యాపారం చేసేవాడని ముద్రించింది. ఎందుకంటే అప్పటికే ఆయన కనిపెట్టిన డైనమైట్ యుద్ధాల్లో వాడుకలోకి వచ్చి చాలా మంది చనిపోయారు. ఈ సంఘటన ఆయన ఆలోచింపజేసింది. తను సంపాదించిన సంపద మొత్తం ప్రజల శ్రేయస్సు కొరకు ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా 1896లో ఆయన మరణం తర్వాత తన సంపదను ఉపయోగించి 5 విభాగాల్లో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. 1 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 3 మెడిసిన్, 4 లిటరేచర్, 5 పీస్. మరి మీకు నోబెల్ ప్రైజ్ యొక్క వాల్యూ ఎంతో తెలుసా? 11 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్ అంటే అప్రాక్సిమేట్లీ అమెరికన్ డాలర్స్లో $1.17 మిలియన్. సింపుల్గా మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే అబౌట్ 10 crores. అండ్ అలాగే ప్రతి సంవత్సరం ఈ నోబెల్ ప్రైజ్ యొక్క విలువ కూడా మారుతూ ఉంటుంది. మన దేశాన్ని పరిపాలించిన ముఖ్యమైన పీఎంఎల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. అయితే ఈయన గురించి మీకు విషయం తెలుసా? ఈయన పాకిస్తాన్కి చెందినవారని. మన్మోహన్ సింగ్ గారు 1932లో ప్రస్తుతం పాకిస్తాన్లో భాగమైన గాహ్ అనే విలేజ్లో జన్మించారు. ఎగ్జాక్ట్లీ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళ ఫ్యామిలీ 1948లో మన భారతదేశానికి వలస వచ్చేసారు. అలా ఇండియాలో స్థిరపడి మన్మోహన్ సింగ్ గారు మన ఇండియాకి 2004 నుంచి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు పీఎంగా పనిచేశారు. ఇప్పుడు నేను మీకు మన యూనివర్స్‌లోనే ద గ్రేటెస్ట్ లవర్స్ గురించి చెప్పబోతున్నా. అది మరి మనుషుల మధ్య అనుకుంటారేమో, అస్సలు కానే కాదు. 2 గ్రహాల మధ్య. అవే భూమి మరియు జూపిటర్. ఈ 2 గ్రహాలు దాదాపుగా 4.6 బిలియన్ ఇయర్స్ నుంచి కూడా కలిసి ఉంటున్నాయి. జూపిటర్ భూమి కంటే దాదాపుగా 318 రెట్లు పెద్దది మరియు ఇది గ్యాస్తోనూ, ఉరుములతోనూ ఉంటుంది. ప్రతిరోజు మన భూమికి ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. ఇలానే 1994లో జూపిటర్ మొత్తం 29 కామెట్స్‌ను ఆకర్షించింది. వీటిలో ఒక్కటైనా భూమి మీద పడినా భూమి మీద ఉన్న జీవజాతి మొత్తం అంతరించిపోతుంది. ఇలా జూపిటర్ ఉండడం వల్లనే భూమి ఇన్ని సంవత్సరాల పాటు చాలా సక్సీడెడ్గా రన్ అవుతుంది. ఈ 4.6 ఇయర్స్ నుంచి కూడా జూపిటర్ మన భూమి నుంచి ఏమీ ఆశించకుండా మనల్ని కాపాడుతుంది. మరి ఈ జూపిటర్ అండ్ ఎర్త్ మధ్య లవ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. జస్ట్ ఇమాజిన్ మన ఇండియా నుంచి లండన్కి బస్ మీద వెళ్తే ఎలా ఉంటుందో. ఇమాజినేషన్కి కూడా ఒక లిమిట్ ఉండాలి అంటారేమో, బట్ రియల్గా జరిగింది ఇది. మన ఇండియా నుంచి లండన్కి డైరెక్ట్గా ఒక బస్సు ఉండేది. 1957 నుంచి 1976 వరకు ఒక బస్సు డైరెక్ట్గా రన్ అయ్యేది. మన ఇండియా నుంచి డైరెక్ట్గా లండన్కి వెళ్ళేది. ఈ బస్సు మన దేశంలో కలకత్తా నుండి మొదలయ్యి లండన్కు చాలా దేశాల మీదుగా వెళ్తూ ఉండేది. ఇంక్లూడింగ్ బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియా, బల్జీరియా, టర్కీ మొదలైన దేశాల మీదుగా వెళ్ళేది. అయితే ఈ జర్నీకి దాదాపుగా 50 రోజులు సమయం పట్టేది. దీనికి అయ్యే ఖర్చు రఫ్లీ 10,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. మరి ఇప్పుడు కూడా మన ఇండియా నుంచి లండన్కి అదే బస్ జర్నీ ఉంటే మీలో ఎంతమంది వెళ్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమందికి తెలుసు చైనా ఆల్రెడీ చాలా ముందుంటుంది టెక్నాలజీలో అని? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. మనం రోజు వాడే ఇంటర్నెట్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వీళ్ళు ఎంత ముందున్నారంటే చైనా సైంటిస్టులు ఎడారి ఇసుకతో ఒక పేపర్ లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది ఎడారి ఇసుక, వేస్ట్ ఫైబర్ అండ్ రెసిన్ వంటి పదార్థాలను ఉపయోగించి చేస్తారు. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని కూడా కలిగించదనేసి వీళ్ళు చెప్తున్నారు. మరి తర్వాత చూడాలి వీళ్ళు చేసేది ఎప్పటికైనా ఎవరో ఒకరికి హాని కలిగేలానే ఉంటుంది కానీ ఎవరికి హాని కలగకుండా అయితే ఉండదు.
దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీలో చాలామందికి చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ మనలో చాలామంది వినే ఉంటారు. ఈ రాజకీయ నాయకులంతా వేస్ట్‌రా, అంతా ఒకటే. వీళ్ళకి వీళ్ళు బాగానే సేవ్ చేసుకుంటారు. ఎవరిని గెలిపించకూడదు. డైరెక్ట్‌గా నోటాకి ఎక్కువ ఓట్లేసేద్దాం అనేసి చాలామంది పొలిటీషియన్స్ నచ్చినప్పుడు నోటాకు ఓట్లేద్దాం అనుకుంటారు. మనందరం అనుకుని నోటాకే ఓట్లేస్తే నోటాకే గనక ఆధిక్యం వచ్చినా సరే నోటాని గెలిపించరు. నోటా గెలిచినట్టయితే లెక్కలోకి రాదు. ఎందుకనేసంటే నోటాకు పడ్డ ఓట్లన్నీ కూడా రద్దు చేసి పడేస్తారు. ఎస్పెషల్లీ మన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గనక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్స్ ఉన్నాయి. 100 ఓట్స్‌లో 50 ఓట్స్ నోటాకే వచ్చాయి. అండ్ రిమైనింగ్ 50 ఓట్స్‌లో ఒక పర్సన్‌కి 30 ఓట్స్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ పర్సన్‌కి 20 ఓట్స్ వచ్చాయి. ఇక్కడ 30 ఓట్స్ వచ్చిన వ్యక్తినే ఎన్నుకొని అతన్నే అధికారిగా ప్రకటిస్తారు. సో, ఇలానే ఉంటది మన అసెంబ్లీ ఎన్నికల్లో గనక నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఎలక్షన్‌ల గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సేమ్ రూల్ ఉంటది. మనకి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా సరే దాన్ని అసలు చెల్లుబాటు కింద తీసుకోరు. ఏ పర్సన్‌కి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పర్సన్‌నే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. వాళ్ళనే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ రూల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హర్యానా. ఈ రాష్ట్రంలో నోటాకి గనక ఎక్కువ ఓట్లు వస్తే ఏ అభ్యర్థి కూడా విన్ అయినట్లుగా ప్రకటించరు. అండ్ అలాగే ఎలక్షన్స్‌ని క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ కొన్ని సందర్భాల్లో ఎవరెవరైతే క్యాండిడేట్స్ పోటీ చేస్తారో వాళ్ళందరినీ కూడా రద్దు చేసేస్తారు. అంటే ఎవరు రెండోసారి పోటీ చేయడానికి అనుమతి అయితే ఉండదు. ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే మళ్ళీ ఎలక్షన్స్‌లో పోటీ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్‌కి ఇంకా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్ బాయ్. జై హింద్.